శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వార్ మూవీ ట్రైలర్ మొన్న ఈవెంట్ చూసానండి, నిన్న జరిగిన ఈవెంట్. చూసాను కానీ అది ఇప్పుడు అందరూ అనుకుంటారు ఎన్టీఆర్ అని అనుకుంటారు కానీ అది సీరియస్ గా ఆయన చెప్పే మాట క్లారిటీగా వినపడాలని చెప్పేసి ఆయన అట్లే అన్నాడు. కానీ వేరే కాకండి, దయచేసి ఫ్యాన్స్ అందరూ మాత్రం తప్పగా అనుకోకండి. మీకు అన్న గురించి తెలుసా? అన్న ఎన్టీఆర్ అన్న అనేది మన ఫ్యాన్స్కి ఎంత మర్యాద ఇస్తాడో, పిలిస్తే దగ్గరకు వచ్చి ఫోటో దిగుతాడు. అలాంటివి ఎప్పుడు తప్పు పట్టుకోకండి అన్న, ప్లీజ్ దయచేసి. సినిమా ఎలా ఉండబోతుంది అనుకున్నా? వార్ 2 ఎన్టీఆర్ అన్న సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంటది. ఇప్పుడు వార్ 2 తో వస్తున్నాడు అన్న, బాలీవుడ్ బాదుషా అయిపోతాడు. హృతిక్ రోషన్ వచ్చేసి బాలీవుడ్ ఎన్టీఆర్ ని బాలీవుడ్ కి తీసుకెళ్తున్నాడా, లేకుంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ని తెలుగుకి తీసుకొస్తున్నాడా? మన ఎన్టీఆర్ అని మన తెలుగుకే తీసుకొద్దామని అనుకుంటున్నాను. అదే టైంలో కూలీ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి వాడు ఎలా ఉండిద్ది అంట అన్న? మన ఎన్టీఆర్ అన్న సినిమాకి వెళ్తాను. వార్ 2 ఎన్టీఆర్ అన్న ఎంత ఇష్టమో ఎన్టీఆర్ అన్నంత అన్న ఇష్టం. ఎన్టీఆర్ అన్న కొరకు ఎన్టీఆర్ డైలాగ్ చెప్తా. ఎన్టీఆర్ అన్న చెప్పండి. మన నరసింహుడు సినిమా నుంచి మన రైతుల గురించి ఒక డైలాగ్ చెప్తాడు, ఒకసారి చూడండి. ఎండనక వాగనక రాపనక ముల్లనక ముప్పనక కోడి కూత గోయ గానే నాగలెత్తి పొలము చేరి పాలు పట్టి కొండ్రు వేసి దుక్కి దున్ని దూగలేసి నీరు బట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పంచి పూసలమ్మ కలుపు తీసి కాపుగాసి ముసలి ముతక ఇలా చెల్లి ఇల్లంతా ఏకమై కోతగోసి కుప్పగోసి పసకెత్తి కాంటకేసి మిల్లికేసి బేరమాడి పైకమంతా లెక్క కట్టి కళ్ళకద్ది పక్కనెట్టి 6 కాల రైతు పక్క పెట్టుకు లాక్కుంటానికి ఎన్ని గుండెలు బే కుక్కకి నక్కకి క్రాసింగ్ లో పుట్టిన కుక్కల నక్కల కొడక. జై ఎన్టీఆర్. అన్న, ఇప్పుడు మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ అయ్యి ఉండి, సో ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పారు కదా, ఒక్కసారి ప్రభాస్ గారు డైలాగ్ కూడా చెప్పేస్తారా? ఓకేనా? సరే, ఇప్పుడు మన ప్రభాస్ అన్న అంటే నాకు ప్రాణం. ఎందుకంటే ఇక్కడ ఆయనది రెబల్ స్టార్ ఉంటుంది. ఆయన కొరకు నాకు గుండె కోసుకుంటా నా దేవుడు ప్రభాస్ అన్న. ఆయన డైలాగ్ చెప్పకుండా ఎలా ఉంటుంది? ఎవడు ఒకటి కింద బతకడం చేత కాదన్నావు, ఆడు పోయాడు, ఆడిస్తాలోకి నువ్వు వస్తావా? మీ కష్టం వస్తే కారెక్కన్నిటి బొట్టునవుతా, కడుపుకు ఆకలిస్తే కంచంలో కోడునవుతా, పుట్లాడకొస్తే ఇతరి చెందరికి కత్తినవుతా. వీలైతే ప్రేమితాడు, పోయేదే మా అయితే తిరిగి ప్రేమిస్తారు. కొట్టుకుంటూ పోతే చివరికి కత్తులే మిగులుతాయి. కత్తి వాడ మొదలు పెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడు. కూలీ సినిమాలో నాగార్జున గారి లుక్స్ చూసావా? చూసానన్న, ఇంకా ఉంది. మళ్ళీ పాత నాగార్జున కనిపిస్తున్నారని చెప్తున్నారు. సాంగ్ చూసాను, సాంగ్ లో బాగా చేస్తున్నాడు, పర్వాలేదు అన్న, బాగానే ఉంది. రజనీకాంత్ అంటే రజనీకాంత్ కానీ దాన్ని మనం చెప్పలేం కదా. అంటే నాగార్జున గారు విలన్ గా చేస్తున్నారు కదా సినిమా, నాగార్జున గారు విలన్ గా చేస్తున్నారు కదా కూలీ సినిమాలో. నాగార్జున మన్మధుడు అంటే కొంచెం విలన్ అంటే నాకు కొంచెం బాధగా. సరిగా మనం సారి చేస్తున్నారు కాబట్టి తప్పదు, అట్లేం లేదు. కానీ ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని ఇప్పుడు విలన్ పాత్ర కూడా చూడాలి, ఎట్లా మెప్పిస్తాడో సార్. ఫస్ట్ టైమే కొంచెం బాధ, మన ఫ్యాన్స్ కు బాధాకరమైన చూడాలి. వార్ 2 ఇస్తా, పక్క వార్ 2 ఇస్తా. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న కొరకైనా. ఇక్కడ చూస్తే కూలీ మూవీ, ఇక్కడ చూస్తే వార్ 2 మూవీ. కాకపోతే ఆడనేమో ఎన్టీఆర్ సార్, ఈడనేమో మన మన్మధుడు. అది ఫస్ట్ చూడాలి అని అర్థం కాకొచ్చింది. నేను అందరికి ఫ్యాను, మీకు కూడా ఫ్యానే. సూపర్ ఉన్నారు మీరు సార్. ఏమిది అంటే ఎన్టీఆర్ సార్ డాన్స్ ఇట్లా చేస్తాడు, యాక్టింగ్ చేసిండు అంటే ఇట్లా ఒక్కటే టేక్లా తోడ ఇట్లా వేసి కొడతాడు, అర్థమైందా? కాకపోతే ఎవరిని చూడాలి అర్థం కాకొచ్చింది. అక్కడ ఎన్టీఆర్ని చూస్తే నాగార్జున ఫీల్ అవుతాడు, నాగార్జునని చూస్తే ఎన్టీఆర్ ఫీల్ అవుతాడు. కానీ ఎవరు ఫీల్ అయినా ఫస్ట్ మాత్రం చూసేది నేను ఆ సినిమాను నేను ఇప్పుడు చెప్పాను, సినిమా చూసే రోజే చెప్తా. కానీ అన్న నాటు సాంగ్ లాగా మన ఎన్టీఆర్ సార్ని, హృతిక్ రోషన్ సార్ని ఇట్లా దుమ్ములు లేపి డ్యాన్స్ చేపిస్తారే అంటే ఏందేనా? మన ఊర్లో అలయాడతారు చూడు,
అట్లా ఆడిపించిండ్రు. జర నాకు అంత మంచిగా అనిపించాలి వాళ్ళు ఇద్దరిది. ఎట్లా ఉండాలి తెలుసా, రా 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 రమ్మంటున్నా అని చెప్పి ఇట్లా గుద్దాలే. కాలర్ బరాబర్ ఎగరేస్తాడు. ఎన్టీఆర్ మీద కొంతమంది ట్రోలింగ్ చేస్తుండంట. అరే బుద్ధి లేని సన్నాసులారా, ఒకటి చెప్తున్నా, ఎన్టీఆర్ అంటే ఒక మచ్చలేని వ్యక్తిరా నాయన. ఆయన మీద మనవోయాలి అనుకున్న కూర్రి. ఇప్పుడు ఫ్యాన్స్ కొద్దిగా అల్లరి చేసినట్టు నేను ఇంటికి వెళ్ళొద్దునా అని ఒక మాట అన్నాడు, దానికి ట్రోలింగ్ చేస్తుండ్రు. అరే తర్వాత తెలుసా ఆయన శిరస్సు వంచి పాదాభివందనాలు చేసిన ఎవరన్నా ఉండారా అంటే తెలుగులో అభిమానులకు కేవలం అంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ సరే. ఆయన మాట ఒక అద్భుతం. ఆయన స్పీచ్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు తెలుగులో పుట్టిన హీరో ఫ్యాన్స్ అయినా సరే చూస్తారన్న. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఆయన మాటల్లో అర్థం ఉంటుంది. ఇంకోటి ఎవ్వరు మనమాడు తెలుసా, నట సార్వభౌమ మన ఎన్టీ రామారావు గారి మనమాడు అంటే ఆయన మాటలు ఎట్లుంటాయి, తూటల్లాగా ఉంటాయి. ఆయన ఇట్లా పార్టీ పెడితే దెబ్బకి సీఎం అవుతాడు, రాసిస్తా. అర్థమైందా? ప్రతి ఒక్కరు వార్ 2 కూలీ మూవీ 2 చూడండి. ఎందుకంటే అవి కొంతమంది తెలుగు మూవీలు కావు అవి అని అంటారు. అట్లానే కాదు, మూవీ అనేది మన వాళ్ళు ఉండరు, మన వాళ్ళనే కాదు, మూవీ అనేది మన ఇండియన్ మూవీలు. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. ఉంటాం అలా తోడగొట్టి చెప్తున్నా, ఈ సినిమాలు 2 ఆడాలి అన్న. ఇప్పుడు 14th రోజు వచ్చేసి వార్ 2 సినిమా, కూలీ సినిమా 2 సినిమాలు రాబోతున్నాయి. సో అయితే దీంట్లో ఎక్కువగా టికెట్లు మాత్రం బుక్ అయినాయి మాత్రం కూలీకే అని చెప్పేసి అంటూ ఉన్నారు. వార్కి వచ్చేసి ఒక 70,000 80,000 వరకు బుక్ అయినాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే ఎక్కువ హైప్ కూలీకి ఉందనుకోవచ్చా ఎట్లా? మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేది మాస్నే ఇష్టపడతారు కాబట్టి కూలీకి ఎక్కువ ఓట్లు పడతాయి. నేను కూడా మాసే కాబట్టి ఎక్కువ నేను కూలీకే ఫస్ట్ రోజు వెళ్తాను. మరి అట్లా అంటే మన వార్లో కూడా మంచి యాక్షనే ఉంది కదా, అది కూడా ఒక మాస్ లాగానే చూడవచ్చు. అది ఏది హిట్ అయితే అదే చూస్తారు బ్రో. దేంట్లో కంటెంట్ ఉందో దేంట్లో దమ్ ఉందో తెలియాలి కదా. 14th అది ఏది హిట్ అయిద్దో ఆ రోజు హిట్ అయిన దాన్ని బట్టి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. అట్లా అయితే నిన్న వార్ 2 జరిగింది ఈవెంట్. సో ఆ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు కాలర్ ఎగరేసి చెప్తున్నా, ఇంతకుముందుకు ఒక కాలర్ ఎగరేసేవాడిని, ఇప్పుడు 2 కాలర్లు ఎగరేస్తున్నా. ఎవడు ఏం చెప్పినా సరే సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అన్నారు. సో దీన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే హైప్ పెంచుతున్నాడా లేకుంటే సినిమా అంటే మేబీ అతనికి ఏదో మనసులో గట్టి గాయమే తగిలి ఉంటుంది, దాన్ని బట్టి అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ దాన్ని పొగరని అనరు. ఎన్టీఆర్ గారు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, అంతేగాని అది పొగరు కాదు, ఈగో కాదు. సో అట్లాగే మీరు ఎందుకు అరుస్తున్నారు, నేను వెళ్ళిపోనా, ఒక్క సెకండ్ పట్టదు అని చెప్పేసి కూడా అన్నారు. దాన్ని ఏమంటారు? ప్రతి ఆడియో లాంచ్లో ఇది ఒక బ్యాచ్గా జాయిన్ అయ్యి మాట్లాడేటప్పుడే కరెక్ట్గా అరుస్తారు. ఎందుకు అది మాట్లాడి అయిపోయిన తర్వాత అరిస్తే అది ఒక రకంగానే, ఆయన మాట్లాడేది వినపడాలి కదా. మేబీ దానివల్ల గట్టిగా అరిసి ఉండొచ్చు, చిన్న భయపెట్టాడు అంతే. మన ఎన్టీఆర్ గారు మాత్రం అన్నదంటే ఓకే సినిమా బాగుంటుంది అంటే 2 కలర్లు ఎగరేస్తూ ఓకే. కానీ నాగవంశీ గారు ఏమన్నారంటే, నేను చెప్తున్నా సినిమా బాగలేదు అని మీరు ఎవరన్నంటే నేను మళ్ళీ స్టేజ్ పైకి ఎక్కను, మైక్ పట్టుకోను, మాట్లాడను అని చెప్పేసి అన్నారు కదా. దాని గురించి మీరు ఏమంటారు? అవన్నీ ఎందుకు, సినిమా హిట్ అయితే ఏంది, హిట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇంకో సినిమా తీసుకోవచ్చు. కానీ ఇలాంటి ప్రామిస్లు వేసి అది చాలా తప్పది. అది ఏదో అంటే ఏదో బిల్డప్ కోసం చెప్తున్నట్టు ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఏది హిట్ అయితే ఏది హిట్ కాదో 14th చూసుకొని అప్పుడు కాలర్ ఎగరేసుకోవాలి. కానీ ఇప్పుడే ఎగరేస్తే మ్యాక్సిమం ఇవన్నీ ట్రోల్స్ గురి అవుతాయి, ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తారు, నెగిటివ్ అయిపోతుంది సినిమా మీద. ఎక్కడిని అంటే కొంచెమైనా ఆలోచన ఉండదా, ఎంత ఎదుగుతారు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు కొంతమంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో చాలా సస్పెన్స్ ఉన్నాయి. సో వాటిని దయచేసి రివీల్ చేయకండి అని చెప్పేసి వేడుకున్నారు ఎన్టీఆర్ గారు. సో అది సాధ్యం అవుతుంది అనుకోవచ్చా ఎట్లా? అంటే దేన్ని బట్టి? అంటే మూవీలో చాలా సస్పెన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే సినిమా చూసేటప్పుడు ఆ వీడియో తీసి బయటికి వదలకండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నారు. సో అది సాధ్యం అవుతుందా రివీల్ బయటికి కాకుండా? వీడియో రిలీజ్ చేయకుండా ఎలా ఉంటారు బ్రో? ఎంతో మంది తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫోన్లో తీసి యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడతారు, ఇన్స్టాలో పెడతారు. అదంతా సహజమే ప్రతి సినిమాలో. అన్ని సినిమాల్లో ట్విస్టులు ఉంటాయి, ఇది ఒక్క సినిమాలో ట్విస్ట్ ఉండదు కదా. మ్యాక్సిమం అన్నీ రిలీజ్ చేస్తారు, ఎంత ట్విస్ట్ ఉన్నా అది బయటకు వస్తుంది. సో ఫ్యాన్స్ ఇప్పుడు ఎట్లాగో ఆగదనుకోవచ్చు, అయితే బయటికి రాకుండా చేయడం సాధ్యం కాదనుకోవచ్చా? ఏది క్లిప్స్, చిన్న క్లిప్స్ అనేది బయటికి రాకుండా ఆపడం కష్టం అంటారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ బయటికి పెట్టరు కానీ మిగతా ఫ్యాన్స్ అందరూ బయటికి పెడతారు. ప్రతి సినిమాకి జరిగేది అది.
సో ఫైనల్గా ఏ సినిమాకు వెళ్ళాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ అయితే కూలీయే చూస్తా, తర్వాత ఎన్టీఆర్ గారి మూవీ చూస్తా.